గుండమ్మా త్వరగా రామా. అందమన్నా మాట పుట్టే ఆడపిల్లతోనే. అమ్మా గుండమ్మా, నువ్వు వెనక సీట్లో కూర్చోమ్మా. ఎందుకంటే డ్రైవర్లు బాడీ గార్డులు మాత్రమే ముందు కూర్చుంటారు. ఓనర్లు మహారాణిలాగా వెనకాల దర్జాగా కూర్చుంటారు. ఆస్తి లేకపోయినా దర్జా నీకు వస్తుంది కానీ దీనికి ఎక్కడ వస్తుంది? ఏంట్లోకే? ఏంటి నువ్వు చెప్పేది? బాడీ గార్డులు ముందు కూర్చుంటారా? అవును. ఇప్పుడు సీఎం కారణం వెళ్తుందనుకో, ఆ కారు ముందు వెనక ఎవరుంటారు? సెక్యూరిటీ. వాళ్ళు సీఎం బాడీ గార్డులు కదా. ఆగు, నేనే వెనక సీట్లో కూర్చుంటాను, నువ్వు ముందు కూర్చుంటానన్నావు కదా. ఇప్పుడు డెసిషన్ మార్చుకున్నాను. ఈ కార్ నాది. నాకు నచ్చినప్పుడు నచ్చిన చోట కూర్చుంటాను. అవసరమైతే కార్ పైన కూర్చుంటాను. నా నెత్తినికి కూర్చోవే ఊరు బుగ్గలదానా. ఎక్కడే ఏమైనా భగవంతుడు రాసి పెడతాడమ్మా. భోగం యోగం అని రెండుంటాయి. రాసి పెట్టుంటే అన్ని భోగాలు మనల్ని వెతుక్కుంటూ మన కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాయి. ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? మీ ఇద్దరు గురించే. గుండం ముందనుకో మహర్జాతురాలు కాబట్టి దర్జాగా ముందు సీట్లో కూర్చుంది. ఆస్తున్న పని మనిషి జాతకం కాబట్టి వెనక సీట్లో కూర్చున్నావు. అదేంటి మహారాణులు వెనక కూర్చుంటారు, బాడీ గార్డులు ముందు కూర్చుంటారన్నా? అబద్ధం చెప్పా. గుండమ్మకి తనకేం కావాలో క్లారిటీ ఉంది, అందుకే వచ్చి ముందు సీట్లో కూర్చుంది. మరి నువ్వు కారు నాది అని అహం ఉంది కాబట్టి ముందు సీట్లో కూర్చోవాలనుకున్నావు. నేనేదో చెప్పేసరికి నా మాట పట్టుకుని వెనక సీట్లో కూర్చున్నావు. గుండమ్మ క్లారిటీ ఉంది, నీకు కన్ఫ్యూజన్ ఉంది. తనకి ఏం కావాలో తనకు తెలుసు, నీకేం కావాలో నీకు వెళ్దాం. అందుకే అది అన్నిట్లోనూ ముందుందే, నువ్వు ఇప్పుడు కూడా వెనకే ఉన్నావు. అబ్బా, ఆ నగల మీద ఉన్న కచ్చిప్ వేసుకోవే. ఏ నా ఒంటి మీద ఉన్న నగలు చూడలేకపోతున్నావా? లేదే, నా కళ్ళకి గ్లేర్ కొడుతుంది. నా కళ్ళు ఎక్కడ పోతాయని భయపడుతున్నా. ఇన్ని నగలు చూసేసరికి ఎవరికైనా అలానే ఉంటుంది. ఒసేయ్, నగలు చూడడం నీకు కొత్తేమో గాని నాకు అలవాటేనే. అసలు ఈ నగలు ఎవరవే? మా జేజం ఇచ్చింది. జేజం అంటే ఎవరే? మా అమ్మ. ముందు ఆవిడ తీసుకుంది ఈ నగలు, తర్వాత మీ నాయనమ్మ వేసుకుంది. వాళ్ళందరూ వాడి వాడి వదిలేస్తే ఆ ఎంగిల్ నగలు ఇప్పుడు వేసుకుని ఓ బిల్డప్ ఇచ్చేస్తుంది. అంటే ఈ నగలన్నీ మన ఇంట్లో వంశపారపర్యంగా వస్తున్నాయన్నమాట. అవునమ్మా, నిజానికి ఆ నగలు నీకే రావాలి. దానికెందుకు వస్తాయి? అందరూ ఒకటే ఫ్యామిలీ అనుకుంటే ఇద్దరు కలిసి వేసుకోవాలి కదా. కానీ ఒక్క ఫ్యామిలీ కాదు, మాది 80%, వాళ్ళది 20%. అవును తాతయ్య, జేజమ్మ నాయనమ్మ అందరూ ఈ నగలు వేసుకున్నారు కదా. మా అమ్మ ఎప్పుడైనా ఈ నగలు వేసుకుందా? మీ అమ్మకే ఆప్యాయతలు కావాలి గాని ఆడంబరాలు అక్కర్లేదమ్మా. ప్రేమలు కావాలి, ఆస్తులు అక్కర్లేదు. తను ఎప్పుడు సింపుల్గానే ఉంటుంది. ఆ సింపుల్ సిటీ, ఆ మంచితనమేనమ్మా మీ అమ్మనే ఈ ఊరికి ప్రెసిడెంట్ని చేసింది. మా సేనయ్య గారికి, అంటే మీ తాతకే కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఆ మంచితనమే ఎక్కడికి వెళ్ళినా గౌరవ మర్యాదలు అందుకునేలా చేస్తుంది.
గీతం అంటే తిరిగినోళ్ళు తనను అర్థం చేసుకోవాలని కొంతమంది మూర్ఖులు ఏలెత్తి చూపిస్తుంటారు గానీ తనేంటో తెలిసిన వాళ్ళందరూ చేతులెత్తి దండం పెడతారమ్మా. కాకి కారేపు. దేనికే? ఆపమన్నానా? ఆపు. లోకేశ్వరి. లోకే లోకి. లోకే ఏమైంది నీకు? ఓహో, నేను గీతమ్మను పొగిడేసరికి నీకు నచ్చలేదా? ఎవరిని పొగిడితే నాకేంటి? మరి కారునిదిగా. నేను నడుచుకుంటూ స్కూల్కి వెళ్తాను. కార్ పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళడం ఏంటి? కార్లో నేను ఎప్పటిలాగా స్కూల్ యూనిఫామ్ లో ఉన్నానా? ఒంటి నిండా నగలు వేసుకున్నాను. నేను ఇంత రిచ్ కిడ్నని, నాకిన్ని నగలున్నాయని కార్లో వెళ్తే ఎవరికి తెలుస్తుంది? అలా రోడ్డు మీద దర్జాగా నడుచుకుంటూ వెళ్తే అందరికీ తెలుస్తుంది. అందరూ నన్నే చూస్తారు. చూస్తారు. ఇన్ని నగలు తగేసుకుని కొత్త పిచ్చిదానిలో ఉన్నావని ముఖం మీద ఉమ్మేస్తారు. కాకి, నువ్వు స్లిప్ అయితే నేను స్లిప్ అవ్వాల్సి వస్తుంది. అది కాదు లోకేశ్వరి, స్కూల్కి నడిచి వెళ్తే లేట్ అవుతుంది. స్కూల్కి వెళ్ళాక అక్కడ కూడా అందరూ నీ నగలే చూస్తారు కదా. స్కూల్లో చూడడం కాదు, బయట కూడా అందరు నన్నే చూడాలి. ఓసారి ఇలాగే గుండమ్మ వద్దని చెప్తున్నా నేను వచ్చేంత వరకు ఆకుండా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళి బైక్ కింద పడ్డావు. నిన్ను బతికించుకోవడానికే మా గీతమ్మ ఎన్ని పూజలు చేయాల్సి వచ్చింది, బోల్డ్ అంత రక్తం ఇవ్వాల్సి వచ్చింది. ఏంటి? ఆ గీత నాకు రక్తం ఇచ్చిందా? చిన్నప్పుడు ఇది పాలిచ్చిందని తెలిస్తేనే నా కూతురు నోట్లో వేలు పెట్టుకుని మరి కక్కుకుంది. అలాంటిది ఇది రక్తం ఇచ్చిందని తెలిస్తే అది బతుకుతుందా? దాని బొంట్లో ప్రవహించే నెత్తరు గీతది అని తెలిస్తే అది భరిస్తుందా? ఆఖరి రక్తం బొట్టు కూడా బయటికి పోయే వరకు బొళ్ళంతా చీరేసుకుంటుంది, గొంతు కోసేసుకుంటుంది. చెప్పు కాకి, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఆ గీత నాకు రక్తం ఇచ్చిందా? మా మమ్మీ కదా నాకు రక్తం ఇచ్చి బతికించింది. అంటే అప్పుడు అబద్ధం చెప్పారా? ఇప్పుడు నా ఒంట్లో ఉన్నది ఆ గీత రక్తమా? చెప్పు కాకి. ఎందుకలా ఊగిపోతున్నా? చెప్పేది పూర్తిగా నువ్వేగా నిన్ను హాస్పిటల్లో ఉన్నప్పుడు గీత రక్తం ఇచ్చి నన్ను బతికించిందన్నావు. రక్తం ఇచ్చింది అంటే తనిచ్చిందని కాదు, నీ గ్రూపు బ్లడ్ కోసం బ్లడ్ బ్యాంకులు అన్ని తిరిగి 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 ఎంతో కష్టపడిందని చెప్తున్నా. ఆవిడ గారి గొప్పలు చెప్పింది చాలు. నేనేదైనా ఫిక్స్ అయ్యానంటే ఎవ్వరి మాట వినను. వస్తా. లోకేశ్వరే, నా మాట విను. లోకే, అది ఎందమ్మా మూర్ఖుల మనసులు రంజింపజాలదు అని భజన చదువుతుంటావు కదా. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్లే అలాంటి పద్యాలు రాసింది. సరే తాతయ్య, నేను కూడా లోకేశ్వరితో పాటు వెళ్తాను. అదేదో గొప్పలు చూపించడానికి వెళ్తుందమ్మా. నువ్వెందుకు? నేను స్కూల్ దగ్గర కాల్లో డ్రాప్ చేస్తాను. వద్దు తాతయ్య, లోకేశ్వరిని అలా ఒంటరిగా వదిలేసి నేను మీతో రాలేను. ఏమ్మా? ఎందుకో తెలియదు, తనెప్పుడు నా పక్కనుంటేనే నాకు బాగుంటుంది. 9 నెలల కడుపులో పక్క పక్కనే ఉన్నారు కదా, అలవాటు. సరేనమ్మా, జాగ్రత్త. రోడ్డు పక్కనే నడవండి. నేను చూసుకుంటాను తాతయ్య, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. బాయ్ తాతయ్య. బాయ్ నాన్న. లోకేశ్వరి ఆగు, నేను వస్తున్నాను. రామ్, ఒరే రామ్. ఏంటమ్మా? త్వరగా పదరా, బ్యాంకు వెళ్ళాలి. బ్యాంకా? అవును, బండేసుకుని బ్యాంకు వెళ్ళి చెక్ని క్యాష్ చేసుకుని వచ్చేటప్పుడు కారులో వచ్చేద్దాం. కార్లో రావడం ఏంటత్తయ్యా? అవునే, నీ పుణ్యమా అని ఆస్తులు పోయాయి కాబట్టి కారులో తిరిగే మనం బండి మీద తిరిగే స్థాయికొచ్చాం. ఇప్పుడు ఆ దేవుడు కరుణించి మళ్ళీ మనకు డబ్బులిచ్చాడు కదా. దేవుడు కరుణిస్తే కాదమ్మా, గీత కష్టపడితే డబ్బులొచ్చాయి. ఏమైతేనేంటి, వచ్చాయి కదా. ఈ చెక్కని డ్రా చేసి
అందులోంచి ప్రియకివ్వాల్సిన డబ్బులు దాని మొహాన పడేస్తాం. వచ్చిన డబ్బులతో నేను కొన్ని నగలు సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. అవి కొనేసుకుందాం. ఓ ₹1,00,000 కారుకి అడ్వాన్స్గా కట్టేసి కారు తీసేసుకుందాం. మిగిలినవన్నీ మెల్లగా ఈఎంఐలో కట్టేసుకుందాం. ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందమ్మా? తెలుగులోనే మాట్లాడుతున్నాను కదరా. తెలుగులో కాదు, తెలివి తక్కువగా మాట్లాడుతున్నావు. అంటే ఏంటమ్మా? ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి నీకు నగలు, కారు అవసరమా? ఇవే నా కోసం కాదురా. నా మనవరాలు కూడా ఆ లోకేశ్వర్లాగా దర్జాగా కారులో తిరగాలని దానికోసం కారు కొందాం అనుకున్నా. అది కారులో తిరగాలని ఎప్పుడూ అనుకోలేదత్తయ్య. అనాకాని బతుకు బతికిందానివి నువ్వనుకోనుండకపోవచ్చు. కాని నా మనవరాలు నీలా కాదు, కోటీశ్వరుని ఇంటి బిడ్డ. ఒకప్పుడు మనం కోటీశ్వరులం అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కాదు కదా. దానికి కారణం ఈ మహాతల్లే కదా. ఆస్తి పోవడానికి కారణం అదే అంటున్నావు, కానీ అది దాని చేతుల్లో లేని విషయం అని నీకు తెలుసు కదా. పోయిన ఆస్తి తిరిగి సంపాదించాలనే అది చీరల బిజినెస్ పెట్టింది. అత్తయ్య, నా బిడ్డని, మీ అబ్బాయిని, మిమ్మల్ని అందర్నీ హ్యాపీగా చూసుకోవాలనే, మళ్ళీ మీకు పూర్వ వైభవం తీసుకురావాలి అనే కోరిక నాకు ఉంది. కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడే ప్రయత్నం మొదలుపెట్టాను. ఫలితం చిన్నగా రావడం మొదలైంది. అందుకే అంటున్నా, 50,000 పెట్టుబడి పెడితేనే ఇంత సంపాదించావు. అదే మొత్తం ఉన్న డబ్బంతా పెట్టుబడిగా పెడితే, దేవుడు సహకరిస్తే అనుకున్న దానికంటే త్వరగా డెవలప్ అవ్వచ్చు. ఇంతకాలం కష్టపడ్డాం, సామాన్యంగా బ్రతకడానికి అలవాటు పడ్డాం. ఇంకొన్నాళ్ళు ఇలాగే కష్టపడితే అప్పుడు మీరన్నట్టు అన్నీ కొనుక్కోవచ్చు. నువ్వెవరే ఆ మాట చెప్పడానికి? ఇంటి పెత్తని నేను. కానీ కష్టం తనదమ్మా. ఈ చెక్కు తనది, ఇందులో ప్రతి రూపాయి తనది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టే అధికారం నీకు కానీ నాకు కానీ లేవమ్మా. గీత, తీసుకో. నీకు ఎలా చేస్తే మంచిది అనిపిస్తే అలానే చెయ్యి. నేను చెప్తున్నాను, నీకెవరు అడ్డు చెప్పరు. లానికి పట్టం కట్టడం ఏంటంటీ? నీకు ఆస్తి పోయిందనుకున్నాను, పెత్తనం కూడా పోయినట్టుంది. నీ కొడుక్కి నీ మాట మీద గురైపోయింది. అసలు ఎలా ఉండేవారు, ఎలా దిగజారిపోయారు. పోను పోను మీ పరిస్థితి ఇంకెంత అధ్వానంగా తయారవుతుందో తలుచుకుంటేనే జాలేస్తుంది. అసలు ఇలాంటి బతుకు బతకడం అవసరమంటారా? ఒక్కసారి ఆలోచించుకోండి. గీత, నన్నే అవమానిస్తావు కదూ. నా కొడుకుతోనే నన్ను నానా మాటలు అనిపిస్తావు కదూ. నన్ను చూసి అడ్డమైన వాళ్ళు కౌంటర్లేసే స్థాయికి నన్ను తెచ్చావు. చెప్తానే, నీ సంగతేంటో చెప్తా. ఏంటే, అమ్మ గెటప్ వేసేస్తే, అమ్మ గురించి 4 మాటలు చెప్పేస్తే నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందా? మీ అమ్మే ఓ దిష్టి బొమ్మలా ఉంటుంది. దిష్టి బొమ్మ గెటప్ వేసే వాళ్ళు కూడా ఉంటారని నిన్ను చూసాకే తెలిసింది. లోకేశ్వరి,
మా అమ్మనేమైనా అంటే నాకు కోపం వస్తుంది. కోపం వస్తే ఏం చేస్తావే? నువ్వు నన్ను ఏం చేయలేవు. నాది 80%, నీది 20%. చూసావా అందరూ నా వైపు ఎలా చూస్తున్నారో? అలా చూడ్డం మంచిది కాదు లోకేశ్వరి. ఇలా రోడ్డు మీద అందరికీ కనిపించేలా నగలు వేసుకుని తిరగకూడదు. నాకున్నే కాబట్టి నేను వేసుకున్నాను. నీకు లేవని, నా పక్కన నువ్వు డల్ గా కనిపిస్తావని నువ్వలా చెప్తున్నావు. నాకు తెలుసు. అది కాదు లోకేశ్వరి, అందరి కళ్ళు మంచిగా ఉండవు. కొందరి కళ్ళు పడితే దిష్టి తగులుతుంది, అప్పుడు జ్వరం వస్తుందని మా అమ్మ చెప్పింది. అదంతా సోది. దిష్టి తగులుతుందని కాదు, నీకు లేవని. అందరూ నన్ను గొప్పగా అనుకుంటారని నీకు కుళ్ళు. నువ్వేమైనా అనుకో, మా అమ్మ చెప్పిందంటే అది నిజం. ఏంటి మీ అమ్మ చెప్పింది? మీ అమ్మ చెప్తే నువ్వెను, నాకేంటి తొక్క? మీ అమ్మ మాట నేనెందుకు వినాలి? ఇవాళ స్కూల్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అందరూ నన్నే మెచ్చుకుంటారు, చప్పట్లు కొడతారు. అప్పుడు నువ్వు మీ అమ్మ కూర్చుని ఏడుద్దురు గాని. నీకు ఫస్ట్ ప్రైజ్ వస్తే నేను మా అమ్మ సంతోషిస్తాం కానీ ఏడవం. అవతల వాళ్ళని కాక పట్టడానికి నువ్వు మీ అమ్మ కలిసి ఇలాంటి సెంటిమెంట్ డైలాగులు చెప్తారు, నమ్మొద్దని మా మమ్మీ చెప్పింది. అయినా నా దారిలో నేను పోతుంటే నువ్వు నాతో ఎందుకు వస్తున్నావే? నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావు కదా, నీకేదైనా ప్రమాదం జరిగితే అందుకే తోడుగా ఉంటే నీకు హెల్ప్ అవుతుందని. నాకు ప్రమాదమా? నువ్వు హెల్ప్ చేస్తావా? ఈ లోకేశ్వరి పేరు చెప్తే ఎలాంటి ప్రమాదమైనా పక్కకు జరిగిపోతుంది. నా గురించి నేను చూసుకోగలను కానీ నీ బాడీ హెల్ప్ నాకేం అవసరం లేదు. ఐ యామ్ ఐరన్ బాడీ, యు నో. బ్రేకింగ్ న్యూస్. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే అంతర్రాష్ట్రీయ మూట ఒకటి సంచరిస్తున్నట్టు వెలుగులోకొచ్చింది. స్కూల్ పిల్లల్ని మరియు ఆడపిల్లల్ని టార్గెట్ చేసినట్టుగా సమాచారం. ప్రియా, ప్రియా, ఏంటి? ఏంటా ఆడపిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారట, టీవీలో వస్తుంది. మీరు ఇప్పుడు చూసారేమో, గత 2 రోజులుగా టీవీ పెడితే ఇదే న్యూస్. అంటే తెలుసు కూడా, అసలు బుద్ధుందా నీకు? నాతో చెప్పాలి కదా. ఇప్పుడు ఏమైందని నా మీద అరుస్తున్నారు? అవతల పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారని చెప్తుంటే ఆ విషయం తెలుసు కూడా లోకేశ్వరికి అని నగలేసి ఎలా పంపించావే? ఇది మరీ బాగుంది. నేను వేయడమేంటి? స్కూల్లో కాంపిటీషన్ ఉందని చెప్పి అదేగా నగలు వేసుకుని మరీ వెళ్ళింది. మీరు చూసారుగా. కానీ నాకు ఊర్లో జరుగుతున్న విషయాలు తెలియదు కదా. ఎలా తెలుస్తాయి? పేపర్ చదివే అలవాటుంటే ఉంటే మాత్రం మీకు చదువొస్తుందా? మీరు నిషాని కదా. నేనే మాట్లాడుతున్నాను, నువ్వే మాట్లాడుతున్నావే. నేను ఏం మాట్లాడక్కర్లేదు, మీరు ఏం మాట్లాడక్కర్లేదు. ఏంట్రా శివ, ఏమైంది? ఇద్దరు గొడవ పడుతున్నారు. ఊర్లో పిల్లల్ని తీసుకుపోయే గ్యాంగ్ తిరుగుతుందని న్యూస్లో చెప్తున్నారా? మన లోకేశ్వరి ఒంటి నిండా నగలేసుకుని మరీ వెళ్ళింది. ఈ విషయం గనక నాకు తెలుసుంటే ఒక 4 రోజుల పాటు పిల్లల్ని స్కూలే మానిపించుండేవాణ్ణి. అనవసరంగా నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టకు శివ. ఎవరికో ఏదో జరిగిందని మన పిల్లలకు కూడా అలాగే జరుగుతుందని ఎలా అనుకుంటావు? అయినా కూడా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా వదినా. జాగ్రత్తలు తీసుకోకుండా పిల్లల్ని ఒంటరిగా ఏం పంపించలేదు కదరా. వాళ్ళు స్కూల్ దగ్గర దించడానికి పెదనాన్న వెళ్ళాడు కదా. ఇంటి దగ్గర కారెక్కితే స్కూల్ దగ్గర దిగుతారు, స్కూల్ దగ్గర కారెక్కితే ఇంటి దగ్గర దిగుతారు. ఏదో ఆటోలోనో రిక్షాలోనో 10 మందితో పాటు పంపించినట్టు కూడా పెద్దవాళ్ళెవరూ లేనట్టు ఓ కంగారు పడిపోతున్నారు. పోనీ ఒకసారి మామయ్య గారికి ఫోన్ చేయి, నీ కంగారు తగ్గుతుంది. ఏంటమ్మా నాకు ఫోన్ చేయమంటున్నావు? మార్కెట్ నుంచి ఏమైనా తీసుకురావాలా? నాన్న, నువ్వు అప్పుడే వచ్చేసావేంటి? అసలు ఈ టైంకి నువ్వు స్కూల్ దగ్గర ఉండాలి కదా. లెక్క ప్రకారం అయితే స్కూల్ దగ్గర ఉండాలరా, కానీ సగం దూరంలోనే వాళ్ళని దించేసి రిటర్న్ అయిపోయాను. అందుకే ఈ టైం కల్లా ఇంటికి వచ్చాను. అంటే పిల్లల్ని స్కూల్ దగ్గర దించలేదా? అదే కదరా చెప్తున్నదే. సగం దూరంలో వదిలేసి వచ్చేయడం ఏంటండి? మీ కూతురు గారి నిర్వాహకం అండే. ఒంటి మీద నగలో ఊరంతా చూడాలని, నేను రిచ్ అని అందరికీ తెలియాలని నేను నడుచుకుంటూ స్కూల్కి వెళ్తానని మొదలెట్టింది. అది అలా అంటే నువ్వెలా ఒప్పుకున్నావు నాన్న? ఏం చేయమంటావురా? దాని సంగతి నీకు తెలీదా? పెద్దోళ్ళ మీద సెటైర్ వేయడం తప్ప అది మనం చెప్పిన మాట ఎప్పుడైనా ఇందా?